జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు చేసిన గొప్ప కార్యము నేరం బట్టి సాక్ష్యం చెప్తున్నాను. యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు చర్చి మీటింగ్స్ ఏప్రిల్ 15, 16, 17 3 దినాలు యేసుక్రీస్తు చర్చి ఉద్యోగ కూడికలు దేవునికి మహిమకరంగా జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి రెవరెండ్ జ్యోతి కుమారి పాస్టర్ గారి ప్రార్థన, మరి అన్నమ పాస్టమ్మ గారి ప్రార్థన, యేసుక్రీస్తు చర్చి సభ్యుల ప్రార్థన, యేసుక్రీస్తు చర్చి సంఘ బిడ్డలు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, పురుషులందరూ కూడా ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు చర్చిలో జనవరి 1వ తారీఖు నాడు పాంపులెట్ విడుదల చేయడం జరిగింది. యేసుక్రీస్తు దేవుని సేవలో పరిచర్యలో ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నాం. యేసు ప్రభు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు పెట్టాడు. 3 రాత్రులు 3 పగులు నేటికి జనులు నా వద్దనే ఉన్నారు, వాళ్ళని ఉపవాసంతో పంపించడం నాకు మనసు లేదన్నాడు. యేసు ప్రభు తన శిష్యులకు భోజనం పెట్టమన్నాడు. కనుక 3 రాత్రులు 3 పగులు స్త్రీ పురుషులందరికీ కూడా చాలామంది ఉన్నారు. కానీ పురుషులు 5,000 మంది అని అక్కడ రాయబడింది. దేవునికి మహిమకరంగా. అలాగనే మా చర్చి యేసుక్రీస్తు చర్చి సంఘ బిడ్డలు కూడా 3 రాత్రులు 3 పగులు ప్రభు సన్నిధిలో ఉన్నారు, ప్రభు పాదాల దగ్గర ఉన్నారు. భూమి మీద యేసు ప్రభు మాత్రం పెట్టాడు 3 రాత్రులు 3 పగులు జనులు కదలకుండగా అలాగ పెట్టినట్టు నేను యేసు ప్రభు సేవకుడిగా, యేసుక్రీస్తు దేవుని సువార్త సేవకుడిగా, సువార్త వాసుడిగా, సేవకుడిగా, బోధకుడిగా యేసు ప్రభు పెట్టాడు 3 రాత్రులు 3 పగులు జనులు నేటికి ఉన్న 3 దినాలు నా వద్ద ఉన్నారు. ఆ మీటింగ్ భూమి మీద యేసు ప్రభు పెట్టాడు. తర్వాత నేను మాత్రం పెడుతున్నాను. భూమి మీద యేసుక్రీస్తు దేవుని సేవకులు ఎంతోమంది ఉన్నా నేను మాత్రమే 3 రాత్రులు 3 పగులు ఏప్రిల్ 15, 16, 17 కంటిన్యూగా మీటింగ్స్. సంఘ బిడ్డలకి అక్కడనే చాయ్ ఉంటుంది, టీ ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, భోజనం ఉంటుంది. కనుక సమృద్ధిగా ఆహారం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ సంఘ బిడ్డలు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు ప్రార్థన చేస్తున్నారు. కనుక రెవరెండ్ జ్యోతి కుమార్ పాస్టర్ గారు చాలా ప్రయాసపడి ఈ 3 రోజుల మీటింగ్ ఘనంగా జరిగించారు. మహిమకరంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా యేసు ప్రభు మీటింగ్ జరిగించారు. కరెంటు వాతావరణ స్వాధీనం ఉంచుకొని జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. నేను ప్రారంభించాను. జ్యోతి కుమార్ పాస్టర్ రెవరెండ్ జ్యోతి కుమార్ పాస్టర్ గారు దాన్ని కొనసాగిస్తున్నాడు. ఆగకుండా నడుస్తుంది. ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు యేసుక్రీస్తు చర్చిలో పాంప్లెట్ ముద్రించి విడుదల జరిగింది. అనేకలకు కనిపించిన వాళ్ళకి నేను పంచిపెడుతుగా. ఒక్క పాంప్లెట్ 5 రూపాయలు. కాస్ట్లీ పాంప్లెట్. నేను ఎక్కడికి వెళితే అక్కడ పంచిపెడుతూ వచ్చిన. హైదరాబాద్ పోయినా, మరి నంద్యాలకు పోయినా, కడపకు పోయినా, నేను గుడివాడ పోయినా, గుంటూరుకు పోయినా, విజయవాడకు పోయినా, ఎక్కడ పోయినా, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ యేసుక్రీస్తు దేవుని సువార్త ఉద్యోగ కోడికలు, యేసుక్రీస్తు చర్చి ఉద్యోగ కోడికలు పాంప్లెట్ పంచుతూ ఉంటా. ఖర్చు పెట్టి పంచుతూ ఉంటా. అనేకులు ఇంత దూరం వస్తే ఎవరు వస్తున్నారు, ఎవరు రాకుండా పర్లే, సమాచారం తెలవాలా. ప్రార్థన చేయండి. మీరు కూడా ఎలాగ చేయండి. సౌకులారా, నేను చేసినట్టుగా మీరు చేయండి. 3 రాత్రులు 3 పగులు సంఘస్థులు అక్కడనే ఉండాలి, చర్చిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రభు సన్నిధిలో మహిమపరచాలి, ఘనపరచాలి. కనుక భూమి మీద యేసుక్రీస్తు దేవుడు మాత్రం ఇచ్చాడు. చాలా మటుకు మీటింగ్ పెడతారు, కానీ 3 దినాలు రాత్రులు పగులు మీటింగ్ ఎవరు పెట్టలేరండి. చాలా ఖర్చుతో కూడింది, చాలా శ్రమతో కూడింది, పనితో కూడింది, చాలా భారముతో కూడింది యేసుక్రీస్తు దేవుని మీటింగ్. యేసుక్రీస్తు చర్చిలో యేసుక్రీస్తు చర్చి ఉద్యోగ కోడికలు ప్రతి సంవత్సరము జరుగుతున్నాయి. కనుక రెవరెండ్ జ్యోతి కుమారి గారు ప్రయాసపడి జరిగిస్తున్నారు. అరుణమ్మ గారు ప్రార్థన, సంఘస్థులు ప్రార్థన, సంఘ బిడ్డలు ప్రార్థన, నేను నా కుటుంబం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే చాలా భారీతో కూడింది, ఖర్చుతో కూడింది, పనితో కూడింది, ప్రయాసతో కూడిన మీటింగ్ ఎవరు పెట్టలేరండి. మామనార్ ఉమ్మడి జిల్లాలో ఏ సావుకుడు కూడా ఈ మీటింగ్ పెట్టలేరు. పొద్దున మీటింగ్ పెట్టి మధ్యాహ్నం 2 గంటలకు అయిపోగొడతారు. సాయంత్రం 6 గంటలకు మీటింగ్ పెట్టి రాత్రి 10 గంటలకు అయిపోగొడతారు. కానీ ఇలాగా 3 రాత్రులు 3 పగులు ప్రయాస ప్రార్థన చేయలేరు.
చౌకుడు చేయలేడు, ఖర్చు పెట్టలేరు, శ్రమ పడలేరు. చాలా మట్టుకు యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు చర్చ్ మీటింగ్ మహిమకరంగా జయకరంగా జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 15, 16, 17 మీటింగ్స్ ఘనంగా జరిగింది, మహిమకరంగా జరిగింది. రెవరెండ్ బి జ్యోతి కుమార్ పాస్టర్ గారు ప్రయాసపడ్డాడు, ప్రార్థన చేశాడు, 3 రోజుల మీటింగ్ని జరిగించాడు. కానీ ఎంతో ఖర్చు, ఎంతో కష్టము. సంఘస్థులు, సంఘ బిడ్డలు ప్రయాసపడ్డారు, సహకరించారు, ప్రార్థించారు, పని చేశారు, దేవుని మహిమపరిచారు, యేసుక్రీస్తు దేవుని ఘనపరిచారు. కనుక ఎంత ఘనంగా జరిగిందంటే అంత ఘనంగా జరిగింది. ఎవరికి కూడా మామూలు జిల్లాలో చేయలేరు. యేసుక్రీస్తు చర్చి సభ్యులు మాత్రమే, యేసుక్రీస్తు చర్చి పాస్టర్ మాత్రమే ప్రయాసపడి ఘనంగా చేశారు. దేవునికి మహిమ. ప్రతి సంవత్సరము కూడా ఏప్రిల్ నెల 4వ నెల ఏప్రిల్ నెల 15, 16, 17 నేను భూమి మీద ఉన్నా లేకున్నా యేసుక్రీస్తు దేవుడు 2వ రాకడ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. మా సంఘస్థులు జరిగిస్తారు, సౌకుడు జరిగిస్తారు. ఎవరున్నా లేకున్నా సరే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సేవ కార్యక్రమం నేను మొదలుపెట్టాను. డిసెంబర్ 1వ తారీఖు క్రిస్మస్ సెలబ్రేషన్ మహిమకరంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు చర్చిలో. కనుక ఆగస్టు 15వ తారీఖు భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజు సాయంత్రం 5 నుంచి ఉదయం 5 వరకు రాత్రి అంతా కూడా ఆల్రెడీ ప్రార్థన నేను తలపెట్టాను. మా సంఘ బిడ్డలు కొనసాగిస్తున్నారు. రెవరెండ్ బి జ్యోతి కుమార్ సారు పాస్టర్ గారు అది కొనసాగిస్తున్నారు. దేవునికి మహిమకరంగా నేను తలపెట్టిన ప్రతి కార్యం కూడా మహిమకరంగా జయకరంగా జరుగుతుంది. కనుక భూమి మీద బతుకున్న పాస్టర్లారా, సువార్థికులారా, సంఘ నాయకులారా, క్రైస్తవ నాయకులారా, యేసుక్రీస్తు చర్చి సేవా కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. కనుక నేను ఈ లోకంలో ఉన్నా లేకున్నా సరే నేను పెట్టిన ప్రతి కార్యక్రమం డిసెంబర్ 1వ తారీఖు మరి ప్రార్థన జరుగుతుంది. కనుక ఆగస్టు 15వ తారీఖు భారతదేశం స్వతంత్రం వచ్చిన భారతదేశ క్షేమం ప్రజల కొరకు రాత్రి అంతా ప్రార్థన, యేసుక్రీస్తు చర్చి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తలపెట్టిన ప్రతి కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల మరి దేవునికి స్తోత్రం కలిగిన గాక. మట్టల ఆదివారంకి భోజనాలు, గుడ్ ఫ్రైడేకి భోజనాలు, కనుక ఈస్టర్ పండుగకి భోజనాలు జరుగుతుంది. మహిమకరంగా జరుగుతుంది. సంఘ బిడ్డలు నేను తలపెట్టిన ప్రతి దానికి సహకరించి ప్రార్థిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ప్రభుని కనపరుస్తున్నారు. దేవునికి మహిమకరంగా. యేసుక్రీస్తు చర్చి భూమి మీద ఎవరు అది పెట్టలేదండి, ఎవరు పెట్టలేదు. నేను మాత్రం యేసుక్రీస్తు దేవుని పేరు చర్చికి పెట్టాను. యేసుక్రీస్తు దాసుడుగా నాకు పిలువబడుతుంది. యేసుక్రీస్తు దాసుడు ఆరుజాను ప్రపంచమంతా పిలువబడుతున్నా, వాడబడుతున్నా, యేసు ప్రభుని కనిపిస్తున్నా, పాంప్లెట్ ముద్రిస్తున్నా. ఘనంగా జరిగింది. ఎక్కడ జరుగుతుందో లేదని చాలా ఇబ్బందులతో, కష్టంతో, బాధతో జరిగిన ఈ సంవత్సరం, ఈ నెల ఏప్రిల్ 15, 16, 17 బుధవారం, గురువారం, శుక్రవారం 3 దినాలు మహిమకరంగా సంఘ మీటింగ్స్, చర్చి మీటింగ్స్, యేసుక్రీస్తు చర్చి మీటింగ్స్ ఘనంగా జరిగింది. ప్రార్థన కోరికలు ఘనంగా జరిగింది, మహిమకరంగా జరిగింది. రెవరెండ్ బి జ్యోతి కుమార్ సారు ప్రయాసపడి జరిగించాడు, ఎంతో ప్రయాసపడి జరిగించాడు, కష్టపడి జరిగించాడు. ఆయన కుటుంబానికి దీవెన ఆశీర్వాదకరం. కనుక సంఘ బిడ్డలు కూడా మహిమకరంగా జయకరంగా యేసుక్రీస్తు చర్చి సంఘ బిడ్డలు ప్రయాసపడ్డారు, ప్రార్థించారు, పాటలు ఆరాధించారు. కనుక ప్రభుని కనపరిచారు. ప్రతి సంవత్సరం ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15, 16 మీటింగ్ యేసుక్రీస్తు దేవుడు రాకడ వరకు జరుగుతుంది. నేను భూమి మీద ఉన్నా సరే లేకున్నా సరే ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు చర్చి ఉజ్జీవ కూడికలు జరుగుతాయి. మా సంఘ బిడ్డలు, సంఘస్థులు జరిగిస్తారు. వాళ్ళ కుటుంబాలందరూ కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ఆరోగ్యం, ఆనందం జరగాలని, ఈ మీటింగ్లకి ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమపడ్డారో ప్రతి ఒక్కరికి ప్రతిఫలం రావాలని నా ప్రార్థన, నా ప్రయాస కూడా కనిపెడుతూ నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఆరోగ్యం సరిలేదు కానీ ప్రార్థన చేస్తున్నాను. మీటింగ్ల కొరకు ప్రార్థన. యేసుక్రీస్తు చర్చి మీటింగ్, యేసుక్రీస్తు చర్చి ఎవ్వరు పెట్టలేరండి. తిక్క పేర్లు, పిచ్చి పేర్లు పెడుతున్న చర్చి, తిక్క పేర్లు, పిచ్చి పేర్లు చర్చి పెడుతున్నాను. నేను మాత్రం యేసుక్రీస్తు చర్చి దేవుని పేరు పెట్టాను. ప్రార్థించండి, అందరూ కూడా ప్రార్థించండి, మాతో సహకరించండి, ప్రభుని కనపరచండి. నా ఆరోగ్యం కొరకు, నా తలంతుల కొరకు కూడా మీరందరూ కూడా
ప్రార్థన చేయాలని నా సాక్ష్యం ముగిస్తున్నా. నా సాక్ష్యం ఇచ్చిన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో వందనాలు.